నమస్తే పొలిటికల్ న్యూస్ స్వాగతం. మనతో పాటు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఎజెండా సెట్ చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారితో మాట్లాడదాం. నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను, మీరు ఒక ఎజెండా సెట్ చేసిర్రు. మీరు చేసినటువంటి ఎజెండా సెట్టింగ్ వల్ల కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని వాళ్ళు ఒక దాన్ని ఎజెండా సెట్ చేసిర్రు. ఏది ప్రజల్లోకి వెళ్ళింది? మీరు చెప్పింది పోతుందా, వాళ్ళు చెప్పింది పోతుందా? ఎప్పుడు సత్యమే నిలబడుతుంది. సత్యం గడప దాటక ముందే అసత్యం ప్రపంచాన్ని చుట్టుముడుతుందని అంటారు. అసత్యం అనే ప్రచారం తొందరగా జనంలోకి వెళ్తుంది, కానీ కాలక్రమేణా వెంటనే అది సత్యం లేకపోతే వెళ్ళిపోతుంది, ప్రజల నుంచి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ మనం గమనించండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పడ్డది. సామాజిక న్యాయం కోణంలో ఇక్కడ పడ్డది. ఎట్లా అంటారు అది? ఎగ్జాంపుల్ మీద తీసుకొస్తున్నాను. ఇప్పుడు కర్ణాటకలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు బీజేపీ ప్రభుత్వం పెంచింది. ఇక్కడ పెంచుతామని మల్లికార్జున ఖర్గే నాయకత్వంలోనే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ జరిగింది, అదే మన చేవెళ్ళలో కదా. మరి 5 నెలలు గడిచిపోయింది కదా, గవర్నమెంట్ వచ్చి 5 గంటల పని కూడా కాదు, 5 నిమిషాల పని జీవో తీయడం అనేది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకోవచ్చు. కర్ణాటక ప్రభుత్వం పెంచింది కదా, దాన్ని ఏమి రాజ్యాంగ సవరణ అవసరం లేదు కదా. ఇక్కడ ఎన్టీ రామారావు గారు అప్పుడు పెంచిండు కదా, 14 నుంచి 15 ఎస్సీలకు చేసిండు, 4 నుంచి 6 ఎస్టీలకు చేసిండు. మొన్నటికి మొన్న కేసీఆర్ గారు కూడా 6 నుంచి 10% ఎస్టీలకు చేశాడు కదా. మరి ఇప్పుడు 5 నెలలు గడిచినా కూడా రిజర్వేషన్లు ఎందుకు పెంచలే? ఇక్కడ నంబర్ 1 బీజేపీ ప్రభుత్వం పెంచింది కదా. రిజర్వేషన్లు ఎత్తమని మీరు ప్రచారం చేసే పార్టీ ఏమో రిజర్వేషన్లు పెంచింది కదా. రిజర్వేషన్లు కాపాడతామన్న మీరు పెంచుతామన్న వాళ్ళు మీరు ఇక్కడ పెంచలే. అంటే సత్యం ఎవరు నిలబడ్డట్టు అసత్యం, నువ్వు అసత్యం ప్రచారం చేస్తున్నావు. రెండోది, ఇక్కడ ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు ఏంటంటే, కారణాలు ఏమైనా కేసీఆర్ కుటుంబం మీద బాగా వ్యతిరేకత వచ్చింది. కుటుంబ పెత్తనం వల్లనో, వాళ్ళ మాటల వల్లనో, వాళ్ళ పోకడల వల్లనో, వాళ్ళ కుటుంబ అవినీతి వల్లనో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను ప్రతిపక్షంగా క్యాచ్ చేసుకునేది. ప్రజలు అటు వైపు ఓట్లేసి ఓకే బీజేపీ ఓటు పెరిగింది, సీట్లు పెరిగినాయి, కానీ ప్రతిపక్షంగా ప్రజలు దాన్ని ఆదరించారు అంతే. అంటే కాంగ్రెస్ మీద ప్రేమతో ఓట్లేసిందని కాదు, కోపం బీఆర్ఎస్ మీద ఉండడం వల్ల ఓట్లేశారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ మీద అప్పుడు కొంతమంది మాదిగలు ఓట్లేసింది అనుకో, ఇప్పుడు కాంగ్రెస్కు మాదిగలు ఓట్లేరు. ఎందుకు ఎత్తారు? ఇప్పుడు 4 ఎస్సీ స్థానాలు రిజర్వేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఏకకాలంలో, 3 లోక్సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ. తెలంగాణలో అతిపెద్ద జనాభా గల కులం మాదిగలు. ఎస్సీలో 70% మంది మాదిగలు ఉంటారు. ఎస్సీలో 4లో 3 మాదిగలకు ఇవ్వాలి. కాంగ్రెస్ ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా. ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా. అంటే ఇదంతా జనంలోకి వెళ్ళేది కదా, ఇదంతా పబ్లిక్లోకి వెళ్ళింది కదా. అంటే మమ్మల్ని గుర్తించలేదు, మమ్మల్ని అవమానించింది కాంగ్రెస్ అని నేను బయట మాట్లాడడం పక్క పెట్టాను. కాంగ్రెస్ లో ఉండబడి మాదిగ లీడర్లోని అభిప్రాయం ఉన్నది కదా. మా మోత్పల్లి నరసింహ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఆయన వచ్చి బయట చెప్పాడు కదా. అంటే ఏమవుతుంది, మొన్న కేసీఆర్ను ఓడించడం కోసం మాదిగల్లో కొంతమంది కాంగ్రెస్ కేసీఆర్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ వేయరు కదా. అంటే కాంగ్రెస్ డిఫెన్స్ లో పడ్డది, మాదిగలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు పడ్డది, కానీ ఓట్లు అడిగిన నైతిక కోల్పోయింది. అట్లనే బీసీలకు సంబంధించిన ఆనాడు కాంగ్రెస్ గెలవడానికి బీసీల సపోర్ట్ కూడా కొంత ఉన్నది. వాస్తవానికి బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొచ్చినా కూడా ఎందుకో కేసీఆర్ను ఓడిద్దామనే ఆలోచనతో బీసీ సమాజం ఉండడం వల్ల ఆనాడు కాంగ్రెస్గా ఓటేశారు. మరి ఇప్పుడు బీసీ సమాజానికి న్యాయం చేసినట్ట 50% బీసీలు ఉంటే వాళ్ళకి 2 మంత్రులు ఉంటారు. ఒక రెడ్డిలకి 4 ఉన్నారు కదా, 5% కూడా రెడ్డి సామాజిక వర్గం 4 కదా. అంటే 5% ఉన్న రెడ్డోళ్ళు 4 అయితే 50% ఉన్న బీసీలు ఇద్దారా? ఇది అన్యాయం కదా. ఇది బీసీ సమాజం గమనించట్లేదా? నంబర్ 2 మీరు గమనించండి, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ల కాడికి వచ్చేటప్పటికి రెడ్డి సామాజిక వర్గానికి ఒక కులంకి తీసుకొచ్చిన సీట్లు ఎన్ని? కాంగ్రెస్ రెడ్డి 7. మరి బీసీలకు ఇచ్చింది ఏంది? 2. ఆ 2 కూడా డౌట్ ఉన్న కాడ, కాంగ్రెస్ గెలుతుందనే నమ్మకం ఉన్న కాడ కాదు, డౌట్ ఉన్న కాడ వాళ్ళు బీసీలకు ఇచ్చారు. సికింద్రాబాద్ కావచ్చు, మేదక్ కావచ్చు. మరి మీలందరూ రెడ్లే కదా, మిగతా రెడ్లే కదా. అంటే 50%కి 5% మధ్య పోల్చుకుంటే 5% ఉన్న రెడ్లకు 7 టికెట్లు కాంగ్రెస్లో, 50% ఉన్న వాళ్ళకు 2. దీన్ని బట్టి ఏమవుతుంది అంటే బీసీలు చైతన్యవంతులు అవుతున్నారు కదా, అయినరు కదా. మరి చైతన్యవంతుడు బీసీ కాంగ్రెస్ ఓటేస్తాడా? మీరు ఒకసారి ఆలోచించండి. చైతన్యవంతుడు మాదిగలు కాంగ్రెస్ ఓటేస్తారా? అంతకుముందు కేసీఆర్ని ఓడించడం కోసం కాంగ్రెస్ కు బీసీలు వేసిండ్రు, మాదిగలు వేసిండ్రు అనుకుందాం కొంత.
ఇప్పుడు మాదిగలు ఎత్తలేరు, బీసీలు ఎత్తలేరు కదా. మరి ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ వెనకకు పోతుంది కదా. కాబట్టి మాదిగలకు సమాధానం చెప్పలేక మీరు అస్త్రం తీసుకొస్తే మీ మీద బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. వాళ్ళు రిజర్వేషన్లనే రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, నమ్మకండి బీజేపీని, మోడీని అనేటువంటి మాట. మీరు చెప్పినటువంటి అస్త్రాలకు వాళ్ళు బ్రహ్మాస్త్రం తీసుకొచ్చారు. అది సత్యం అయితే బ్రహ్మాస్త్రం అవుతుంది, అసత్యం అయితే అది ఒట్టుగానే వీగిపోతుంది కదా. కదా, రాజ్యాంగాన్ని మార్చాలనే మాట సత్యమా? సత్యమైతే అది నిలబడుతుంది, అసత్యం కదా. అసలు రాజ్యాంగానికి విలువనివ్వంది ఎవరు? ఇందిరాగాంధీ కదా, రాహుల్ గాంధీ గారి నానమ్మే కదా, ఇందిరాగాంధీ కదా. ఎమర్జెన్సీ తీసుకొచ్చింది వాళ్ళే కదా. రిజర్వేషన్లు పెంచుతున్నది బీజేపీ కదా. లేని వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తున్నది కదా బీజేపీ కదా. ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు కదా. తీసుకొచ్చిండు కదా. మరి అగ్రకులాల పేదలు ఎవరికి వేస్తారు? ఇప్పుడు బీజేపీకి వేయాల్సిందే కదా. పోనీ 70 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండబడే మహిళా బిల్లు, చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లు మరి ఎవరు తీసుకొచ్చిండ్రు? మోడీ గారే కదా. ఇప్పుడు మీరు చెప్పండి, రిజర్వేషన్ లేని వర్గాలకు రిజర్వేషన్లు చేస్తున్నదే పార్లమెంట్లో బీజేపీ. ఈడబ్ల్యూఎస్ అయిన పార్లమెంట్లో వచ్చింది, మహిళా బిల్లు అయిన పార్లమెంట్లో వచ్చింది. అసలు నిన్నటి వరకు లేని వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చింది బీజేపీ కానీ తీసేసింది ఎక్కడ? పెంచింది బీజేపీ కానీ తగ్గించింది ఎక్కడ? పెంచింది బీజేపీ కదా. ఇప్పుడు పెంచింది కదా కర్ణాటకలో కదా. అందువల్ల గోబెల్స్ ప్రచారం అంటే ప్రజల్ని మెప్పించే నిజాయితీ గల అంశాలు వీళ్ళకు లేవు. మీరు చెప్పినటువంటి వర్గాల్లోకి మీరు చెప్పినటువంటి ఈ అంశాలు అంత దూరం ఆలోచించే స్థాయికి వెళ్ళినాయనేటువంటి నమ్మకం ఉందంటారా? విషయం ఏంటంటే మొన్న ఈ మధ్యకాలంలో 10 రోజుల కాలంలో ఒక 3-4 రోజులు దేశంలో రిజర్వేషన్ ఎత్తెత్తది బీజేపీ అన్నట్టుగా ప్రచారం పాతాక సాగి తీసుకెళ్లారు. ఎవరి మీద పెట్టిండ్రు? అమిత్ షా గారి మీద పెట్టిండ్రు. సార్ అమిత్ షా గారి మీద పెట్టింది అది ఫేక్ వీడియో అనే విషయం మళ్ళీ వాళ్ళే తెలుసుకున్నారు కదా, తేలిపోయింది కదా, కేసే పడ్డది కదా వాళ్ళ మీద. అంటే గౌరవ నరేంద్ర మోడీ గారిని ఓడించడానికి వేరే అంశాలు లేక ఒక అబద్ధ ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు అది అబద్ధం ప్రచారం అని మళ్ళీ జనంలోకి వెళ్ళింది కదా. ఎంత స్పీడ్ గా ఆ ప్రచారం పెట్టాలనుకున్నారో రివర్స్ అంత స్పీడ్, అంతకంటే డబుల్ స్పీడ్ వెళ్ళిపోయింది వాళ్ళకు. అంతే కదా. ఇంకొక ప్రశ్న, మందకృష్ణ అన్న బీజేపీ ట్రాప్ లో మోడీ ట్రాప్ లో పడిపోయిండు. బీజేపీ ఏబిసిడి వర్గీకరణ చేసేలేదు, మోడీ రేపొద్దుగాల చేసేటువంటి అవకాశం లేదు, ఆయన కూడా హాతిస్తాడు అనేటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది. నిజంగా మోడీ చేస్తాడని ఎందుకు అంత బలంగా నమ్ముతారు మీరు? ఒక విషయం ఏంటంటే అసలు మోడీ గారు చేయకపోతే ఎవరు చేస్తారో చెప్పండి. మరి మీరు చేస్తారా? మీరు చేస్తారా? మోడీ గారి కంటే ముందు ప్రభుత్వం మీదే కదా. 2014 నుంచి మోడీ గారు ప్రధానమంత్రి, గౌరవ పెద్దలు ప్రధానమంత్రి. పోనీ ఆయనతో మాకు సంబంధాలు ఇప్పుడు బలపడ్డాయి కాబట్టి మేము విశ్వసిస్తున్నాం కదా, విశ్వసిస్తున్నాం. ఆయన ఏదంటే అది చేస్తుండే కదా. 500 సంవత్సరాల ఈ దేశ ప్రజల స్వప్నం రామ మందిర నిర్మాణం ఆయన హయాంలోనే పూర్తి చేశాడు కదా. ఓకే, 70 సంవత్సరాల మహిళా సాధికారతకు సంబంధించిన చట్టం, మహిళా బిల్లు ఆయన తెచ్చాడు కదా. అగ్రకులాల పేదల ఆవేదనకు పరిష్కారం ఆయన తీసుకొచ్చాడు కదా. ముస్లిం మహిళల బాధలను చూసిన మోడీ గారు 3 తలాక్ చట్టాన్ని రద్దు చేశాడు కదా. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణం చేయడానికి 370 ఆర్టికల్ తొలగించిండు కదా. 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కు ఉన్నంత వరకు భారతదేశ రాజ్యాంగం సంపూర్ణం కాదు కదా, పాక్షికమే కదా. ఇక్కడ రాజ్యాంగం ఉంటుంది, మనకు పార్లమెంట్లో చట్టాలు తీసుకొస్తుంది. ఈ చట్టాలు జమ్మూ కాశ్మీర్కు వర్తించవు కదా, అంటే సంపూర్ణం కాదు కదా. మరి 370 ఆర్టికల్ రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి ఉన్నది కదా. రాజ్యాంగాన్ని సంపూర్ణం చేశాడు కదా. రాజ్యాంగమే పాక్షికంగా ఉంటే దాన్ని సంపూర్ణం చేసింది నరేంద్ర మోడీ గారు అవుతే మరి రాజ్యాంగం ఎట్లా మారుతారంటాడు? వీళ్ళు చెప్తారు. ఆయన అన్న మాట ఏంది? ఆయన మాటకు ఒక విలువ ఉన్నది. ఎవరికి? గౌరవ నరేంద్ర మోడీ గారు అన్న మాటకు విలువ ఉన్నది. కాంగ్రెస్ నాయకుల మాటకు విలువ ఉన్నది చెప్పండి. ఇప్పుడు ఈయన వచ్చి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచుతామని అన్నాడు, చేవెళ్లి డిక్లరేషన్. మరి ఎందుకు పెంచలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు పెంచలేదు? లేదా ఖర్గే ఎందుకు పెంచలేదు? వాళ్ళ సొంత రాష్ట్రంలో. అరే నేను ఇన్ని అమలు చేస్తున్నాను ఇప్పుడు చెప్పుకుంటున్నావు కదా కదా, అందులో ఇది కూడా ఉన్నది కదా. దీనికి రూపాయి ఖర్చా? జీవో తీయడానికి రూపాయి ఖర్చా అంటున్నా నేను. రిజర్వేషన్ పెంచడం అనేది జీవో తీయడం తప్ప దాని ఖర్చు ఉన్నదా అంటున్నా నేను. రూపాయి ఖర్చు లేదే నువ్వు చేయలేదు, ఇంకా మాకు చేసేది ఏమున్నది నువ్వు? ఓకే, నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ నాయకుల గోబెల్స్ ప్రచారాన్ని నమ్మే రోజులు పోయినాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదా, స్పష్టంగా అర్థమవుతుంది కదా. అందువల్ల నేను చెప్తున్నా,
గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఎందుకు విశ్వాసం అంటే కాంగ్రెస్ నమ్మి చూశాను. ఓకే, అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేయలేదు. అవును. గౌరవ నరేంద్ర మోడీ గారు నమ్ముతున్నాను, ఆయన రోజు మాట్లాడుతున్నాడు. మీరు రాహుల్ గాంధీ నుంచి అసలు మాదిగ అనే పేరుతో మాట్లాడించు. మీ మల్లికార్జున ఖార్గే మాదిగ పదం ఆయన నోటి నుంచి రప్పించు చూద్దాం. ఓకే, మీ రాహుల్ గాంధీ గారి నుంచి ఒక మాదిగ అనే పేరు రప్పించు, నోటి నుంచి అనిపించు. మాదిగ అనే పేరుతో అసలు మల్లికార్జున మాట్లాడమను. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ వచ్చినప్పుడల్లా మాదిగా 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 అని మాట్లాడిపోతుంది. ఒక దేశ ప్రధానమంత్రి నోటి నుంచి ప్రతిసారి మాదిగా రావడం మాకు గర్వకారణం కాదా? మా అంశం పరిష్కారం కాదా? అదే అనుకుంటున్నా. దేశ ప్రజలందరికీ మంత్రం వేసిందేమో నరేంద్ర మోడీ, జనాలంతా మోడీ మోడీ అంటారు. మోడీ తెలంగాణకు వచ్చినప్పుడేమో మందకృష్ణ మందకృష్ణ మాదిగా అంటుండు. మీరేం మంత్రం వేసారు మోడీకి? కాదు, ఆయన గొప్పతనం అది. ఓకే, ఎందుకు గొప్పతనం అంటే ఆయన ఎక్కడి నుంచి ఎదిగిండు? బీజేపీ దృక్పథం, ఆర్ఎస్ఎస్ దృక్పథం ఎదిగిండు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన మూల పెద్ద నాయకుడు మన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, గౌరవ ఉపాధ్యాయ. ఆయన అంత్యోదయ స్ఫూర్తి ఉన్నది కదా. అంటే ఈ దేశ సంపద, ఈ దేశ ఫలాలు చిట్ట చివరి వాడికి అందాలనేది ఉన్నది కదా. మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అందరికంటే చిట్ట చివరి వాడు మాదిగాని కనిపించాడు కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారి మనసులో అది పడ్డది కదా. ఎస్, చిట్ట చివరి వాళ్ళకి ఫలాలు అందాలంటే మాదిగలకు ఉపకులాలకు అందాలని నిర్ణయం కదా. కాబట్టి ఆయన దృక్పథంకి అనుగుణంగానే మమ్మల్ని చూస్తున్నాడు. అది ఆయన గొప్పతనం, ఆయన సిద్ధాంతానికి ఇచ్చే విలువ అనే విషయం ఇది తీసుకొస్తున్నాను. అంటే మీరు కోరుకునేది నరేంద్ర మోడీ సిద్ధాంతంలో ఉన్నది రెండు ఒకటే అంటారు ఫైనల్ గా. ఇప్పుడు అంటే మీరు కోరుకునే ఉపకులాల వర్గీకరణ అదే, వాళ్ళు కోరుకునేటువంటి చిట్ట చివరి వ్యక్తికి వచ్చేది కూడా అదే అన్నమాట. సింపుల్ విషయం కదా. వాళ్ళ దృక్పథం, మా డిమాండ్ సేమ్. మా డిమాండ్ ఏంది? దళితుల్లో మేము వెనుకబడిపోయినాం, చిట్ట చివరిలో ఉన్నాం, మాకు న్యాయం చేయండి. పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తి ఏంది? చిట్ట చివరి వాళ్ళకే న్యాయం చేయమని ఉన్నది. దాన్ని అమలు చేయాల్సింది ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు. కరెక్ట్ ఆయన దృష్టిగా వచ్చేసింది. కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశిస్తాం. అంటే 30 సంవత్సరాల తర్వాత ఒక మార్గానికి వచ్చిందని నమ్మకం వచ్చేసింది 100%. ఎందుకంటే మన ఇతర ప్రధానమంత్రులను చూసాం, ఎంతో మంది మంత్రులను చూసాం, కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ఏ ఆలోచన లేకుండా ఒక మాట ఇవ్వడు కదా. అది అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన పేద వర్గాల అంశమైనప్పుడు దాన్ని పట్టుకుంటాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన ఏంటంటే మీరు చూడండి, ఆయన పేదల పక్షపాతి. ఎవరు? మోడీ గారు పేదల పక్షపాతి. ఎందుకంటే ఈ దేశ ప్రధానమంత్రులు నెహ్రూ నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ వరకు అయినరు. కానీ తిండికి ఇబ్బంది పడ్డ కుటుంబం వచ్చిన వాళ్ళు ఏం కాదు వాళ్ళు. ఏ ప్రధానమంత్రి తల్లులు పక్కిళ్ళపై బేసన్లు తోమి, పాసి పనులు చేసి, వంట పనులు చేసి, పని మాలు చేసి పిల్లల్ని పోషించలే కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చిన్న టీ కొట్టు పెట్టుకొని పిల్లల్ని పోషించిన నుంచి ఎవరు రాలే కదా. ఈయన వచ్చాడు. ఆకలి బాధలు తెలుసు, పేదరికం తెలుసు కదా. ఆకలి బాధలు, పేదరికం తెలుసు కాబట్టినే ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు చేయని పేదలకు తిండి పెట్టే పథకాన్ని కదా, ఉచిత బియ్యం అనేది ఇవాళ ఇస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇచ్చే రేషన్ కార్డు బియ్యం ఇప్పటికీ తినేటోళ్ళు ఉన్నారా లేదా? పేద వర్గాలు. మరి ఆ పేద వర్గాలు కడుపు నింపుతున్నది ఎవరు ఉచితంగా? నరేంద్ర మోడీ గారే కదా. అంటే అంత సూక్ష్మంగా కింది స్థాయిలో పేదలకు న్యాయం చేసే వ్యక్తి ఎవరన్నా ఉంటే నరేంద్ర మోడీ గారే. మీరు గమనించండి, సామాజిక నేను పెద్ద పెట్టేస్తున్నది అతనే. ఎగ్జాంపుల్, మీరు నెహ్రూ కాలం నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారి కాలం వరకు కేంద్ర మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య, సామాజిక వర్గాలు చూడండి. ఎప్పుడు నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ గారి వరకు ప్రధానమంత్రులు ఎవరన్నా కానీ 30-35% ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య దాటలే. 100కు ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య 30-35 దాటలే. అన్ని వర్గాలు కలిపి అంత ఉన్నత వర్గాలే ఉండేవాళ్ళు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 60% దాటింది. ఎగ్జాంపుల్, 77 మంది మంత్రులు ఉంటే 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు. ఓకే, 47 మంది. 77లో 47 అంటే 60% దాటింది కదా. మన మైనార్టీలు కూడా ఉన్నారు. అంటే నేను ఎస్సీ బీసీల గురించి మాట్లాడుతున్నా. 60% దాటింది కదా. కాంగ్రెస్ ఎప్పుడు చెప్పినా సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీలు అని మాట్లాడే కాంగ్రెస్ 35% దాటనివ్వలేదు కదా. ప్రధానమంత్రి కూడా బీసీ, మళ్ళీ ఇప్పుడు ఓబీసీ. అందుకనే అతను ఓబీసీ కాబట్టినే వీళ్ళ సంఖ్య పెంచండు. పేదోడు కాబట్టినే ఉచిత బియ్యం ఇస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్. అంటే ఆయన ఏ సామాజిక నేపథ్యం వచ్చిండో అది విస్మరించలే. అక్కడికి వెళ్ళి ఏ పేదరికం వచ్చిండో అది గుర్తించుకున్నాడు. అంతకంటే గొప్ప నాయకుడు ఎవరన్నా ఇప్పుడు మన కళ్ళ ముందు. ఇంకో విషయం చెప్తున్నాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీల పర్సెంటేజ్ ఎంత?
మీరే చెప్పాలి ఆ లెక్క కూడా చెప్పాను. 12 మంది ఇప్పుడు ఉంటే 5 ఎస్సీ ఎస్టీ బీసీలు, ఓకే 7 ఓసీలు, అందులో 4 రెడ్లే. 50% బీసీలు ఇద్దరు అవుతే 5% ఉన్న రెడ్లు 4 ఉన్నారు. ఓకే 7 ఉన్నారు కదా. వెలమ ఒకరు, బ్రాహ్మణ్ ఒకరు, కమ్మ ఒకరు, రెడ్లు 4, 7. 12 మందిలో 5 కదా ఎస్సీ ఎస్టీ బీసీలు, 7 వీళ్ళు కదా. మరి పెద్దపీట రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎవరికి వేసింది? ఉన్నత వర్గాలకు వేసింది. ఏం నీతులు మాట్లాడతారు ఏంది వీళ్ళందరూ కలిసి? ఓకే కేసీఆర్ పాలన సంగతి ఏంటిది? కేసీఆర్ పాలనలో 18 మంది మంత్రులు, 18 మంది మంత్రుల్లో 12 మంది ఓసీలు కదా. 12 మంది ఓసీలు కదా. నన్ను 6 కదా. 3 బీసీలు ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. లాస్ట్కు ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ, 3 వీళ్ళు, 3 బీసీ, 6. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంఖ్య జనాభాలో 90% అవుతే వాళ్ళు 6 మంత్రులు అవుతే కదా 10% ఉన్న వాళ్ళు 12 మంది అయింది కదా. మరి సామాజిక న్యాయం చేసింది మంత్రివర్గంలో నరేంద్ర మోడీ గారు కనిపిస్తున్నాడు కానీ నెహ్రూ కనిపించలే, మన్మోహన్ సింగ్ కనిపించలే, మధ్యలో ఏ ప్రధానమంత్రి కనిపించలే. ఇక్కడ రేవంత్ కనిపించలేడు, అంతకుముందు కేసీఆర్ కనిపించలేదు. మరి సామాజిక న్యాయం అంటే మాటలు చెప్తే వచ్చేదేంది? అమలు చేసి చూపెడుతున్నాడు కదా, అక్కున చేర్చుకుంటున్నాడు కదా ఈ వర్గాలను, మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అదే సమయంలో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారి కంటే ముందు 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కదా. ఆయన ప్రభుత్వంలో 2 రాష్ట్రపతులు చేసింది, ప్రణబ్ ముఖర్జీని చేసింది, ప్రతిభా పాటిల్ చేసింది. మరి 2 ఉన్నత వర్గాలే కదా. మరి గౌరవ నరేంద్ర మోడీ గారు ఓబీసీ కదా, ఎవరిని పైకి తీసుకొచ్చిండు? ఓబీసీల కంటే సామాజికంగా వెనుకబాటు ఎవరిది? ఎస్సీ ఎస్టీలది. మరి వాళ్ళనే పైకి తీసుకొచ్చిండు కదా. ఒకసారి ఎస్సీ రామ్నాథ్ కోవింద్, మరొకసారి ఎస్టీ మన ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఓబీసీ చైతన్యం కింది వర్గాలను పైకి తీసుకురావడం జరుగుతుంది. తన వర్గాన్ని దగ్గర పెట్టుకున్నాడు. 77 మందిలో 27 మంది ఓబీసీలు. ఎస్, నేను ఓబీసీలు అని ధైర్యంగా చెప్తున్నాడు. ఓబీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చాడు. ఓబీసీలతో పాటు నా వర్గాల కంటే వెనుకబడ్డ ఎస్సీ ఎస్టీలను పైకి తీసుకొచ్చేసాడు, రాష్ట్రపతులు చేశాడు, మంత్రులుగా చేశాడు. మాటలు ఎవరు చెప్తున్నారు, అమలు ఎవరు చేస్తున్నారు? మాటలు చెప్పేది కాంగ్రెస్, అమలు చేసేది బీజేపీ. కళ్ళ ముందు కనిపిస్తున్నది. మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ చైతన్యము, గ్రామాల్లో ఈ ఆలోచన విధానము ప్రజల్లో కనిపించింది అంటారా? మీరు అన్ని ఊర్లలోకి వెళ్తున్నప్పుడు ఆ ప్రజల్లో మీరు చెప్పినటువంటి ఆలోచన ధోరణి, అరే నిజం మోడీ ఇట్లా చేసిండు, వీళ్ళు ఇట్లా ద్రోహం చేసినటువంటి చర్చ జరుగుతుందంటారా? ఇప్పుడు ఎంఆర్పిఎస్ వరకు మా శక్తి మేరకు ఈ చర్చను తీసుకెళ్తున్నాం. ఓకే, మేము ఎన్నుకున్న అంశం సామాజిక న్యాయం, వర్గీకరణ. దీనికి వర్గీకరణకు న్యాయం చేస్తామన్నది మోడీ గారే, సామాజిక న్యాయానికి పెద్ద పెట్టిస్తున్నది మోడీ గారే, పేదలకు తిండి పెడుతున్నది మోడీ గారే, దేశాన్ని కాపాడుతున్నది మోడీ గారే, కాపాడేది మోడీ గారే అని చెప్పదలుచుకున్నా చెప్పేస్తున్నాను నేను. ఓకే, ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ ఎంత దూరం వచ్చిందని నమ్ముతున్నారు? అంటే మొన్న కోర్టు అయింది, తర్వాత జాయింట్ సెక్రటరీ తోటి ఒకటి ఇచ్చారు, సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్లు ఇచ్చారు. ఇది ఎంత దూరం వచ్చిందనేటువంటిది చెప్పుకోవచ్చు? ఇప్పుడు 30 ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతుంది. అందరినీ నమ్మి చూసాం, అందరికీ మద్దతు ఇచ్చి చూసాం, అందరూ మమ్మల్ని ఉపయోగించుకున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేస్తా అన్నాడు, చేసిండు. మేము సహకరించినందుకు మా ఫలితం కూడా మా జాతి అనుభవించింది. అది పక్క పెట్టేది. కాంగ్రెసే చేస్తామని చేయలేదు, మా సహకారం తీసుకున్నా చేయలేదు. ఓకే, అది మన ఇప్పటికూ కనిపిస్తున్న చరిత్ర. కానీ బీజేపీ చేస్తుందని ఎందుకు నమ్మకం ఉన్నదంటే, గౌరవ నరేంద్ర మోడీ గారు జూలై 8న మొదటిసారి ప్రధానమంత్రిని నేను వరంగల్లో కలిశాను. వరంగల్లో కలిసి వినతిపత్రం ఇచ్చాను. అప్పుడు గౌరవ కిషన్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. వర్గీకరణ చదువుకొని కృష్ణ నేను వర్గీకరణ చేస్తా, నువ్వు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న విషయం నాకు తెలుస్తూనే ఉన్నది, ఖచ్చితంగా న్యాయం చేస్తామని దాన్ని దగ్గర తీసుకొని మాట్లాడాను. అప్పుడు నేను అప్పీల్ చేశాను, సార్ ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెడతా, 1 గంట సమయం మా మీటింగ్ రారా సార్ అన్నా నేను. మీరే ప్రపోజల్ పెట్టి అక్కడ జూలై 8న ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెడతా సార్, మా కులం అంటే చాలా చిన్న సొప్పు ఉన్నది సార్, మా కులాన్ని చాలా తక్కువ చూశారు సార్, అట్లాంటి కులం పక్షాన్ని ఒక ఉద్యోగం చేస్తున్నాం సార్, 30 ఏళ్ళ సుదీర్ఘ పట్టం సార్, మీరు ఒక మీటింగ్ రండి సార్ అని. ఖచ్చితంగా వస్తా అన్నాడు. కిషన్ రెడ్డి గారికి చెప్పాడు, మీరు ఇద్దరు కలిసి తేదీ నిర్ణయించుకొని మాకు చెప్పమన్నాడు. తేదీ నిర్ణయించి చెప్పాము. హైదరాబాద్కి వచ్చిండు కదా. ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు ఒక కులం మీటింగ్ వచ్చిన చరిత్ర లేదు. ఓకే, ఆయన అందులో దళిత జాతి అని కాడికి వచ్చేసాడు. వచ్చినప్పుడు వేదిక మీద చెప్పాడు, ఖచ్చితంగా నేను మాదిగలకు న్యాయం చేస్తా. ఈ ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉన్నది, సుప్రీంకోర్టులో ఈ ప్రక్రియను వేగవంతం చేసేటట్టుగా కేంద్రం సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో కేంద్రం వర్గీకరణకు అనుగుణంగా మాట్లాడుతుంది. వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం, సపోర్ట్ కూడా చేస్తాం, ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేస్తాం. అందరూ అది పరిశీలి చేయడానికి కమిటీ చేస్తాం అన్నాడు.
ఓకే క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో, క్యాబినెట్ సెక్రటరీ ఏంది ఆయన పక్కన ఉండేది ఆయనే కదా కదా, పెద్ద ఆయన పక్కన కదా, హైయెస్ట్ ఆయనే కదా, ఆయనతోటి చైర్మన్ చేశాడు కదా. ఆయనకి ఇంట్రెస్ట్ ఎంత ఉంటే మరి క్యాబినెట్ సెక్రటరీ లేకపోతే జనరల్గా వేస్తారు, వేసాడు. కమిటీ ప్రక్రియ ముందుకు సాగింది, సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, సుప్రీంకోర్టుకు వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం సపోర్ట్ చేసింది, జడ్జిమెంట్ రిజర్వ్ ఉన్నది. ఆ జడ్జిమెంట్ ఎప్పుడైనా రావచ్చు, నెలకు వస్తుందో 10 రోజులకు వస్తుంది. జడ్జిమెంట్ ఎట్లొచ్చినా వర్గీకరణ జరగడం ఖాయం. ఓకే, అనుకూలం. ఫైనల్గా ఒక్క క్వశ్చన్, నరేంద్ర మోడీని మీ సభలో చూసినాం, ఇది చాలా పెద్దది, లక్షల మంది సభను నరేంద్ర మోడీ వస్తారంటే జన సమీకరణ చేసారు, అంతమంది వచ్చేసారు. ఆ సభలో మీరు ఉద్వేగానికి గురయ్యారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నరేంద్ర మోడీ కూడా మిమ్మల్ని చూసి ఆయన కూడా ఉద్వేగానికి గురై ఆయన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినాయి. నిజంగా కెమెరా ముందు జరిగింది ఇది నిజమేనా? కెమెరా వెనకాల మీరు ఇద్దరే మాట్లాడుకున్నప్పుడు కూడా నిజంగా మీ పట్ల అంతే ప్రేమతో మాట్లాడిందా? ఇప్పుడు ఆయన ఏ దృక్పథం కలిగి ఉన్నాడో ఆ దృక్పథాన్ని ఎప్పుడు దాచుకోకుండానే ప్రదర్శిస్తుంటాడు. ఆయన కెమెరా ముందు ఒక తీరుగా, కెమెరా అవుతుంది ఒక తీరుగా ఉండే మనిషిగా మనకు కనిపించడు. అది ఓకే, మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఓకే, జూలై 8న మేము కలిసినప్పుడు, నేను ప్రధానమంత్రిగా 3 సార్లు కలిశాను. జూలై 8న కలిసినప్పుడు ముగ్గురమే ఉన్నాం. కిషన్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నాడు. ఓకే, కిషన్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నాడు. సౌలు ప్రధానమంత్రి అవి ఒకటి 3. ఓకే, చూపించుకో. ఇప్పుడు వరంగల్ సభకు జూలై 8న వచ్చిండు. వచ్చినప్పుడు సభ అయిపోయిన వెంటనే ఆయన ప్రత్యేక గది కాసేపు ఉంటుంది కదా, ఆ గదిలో మేము ముగ్గురం కలుసుకున్నాం గ్రీన్ రూమ్ లో. ఓకే, కిషన్ రెడ్డి అన్న పక్క ఉన్నాడు, నేను విన్నతి పత్రం ఇచ్చాను. విన్నతి పత్రం చదువుకుంటూనే నన్ను దగ్గర తీసుకొని కౌగలించుకున్నాడు. మరి అక్కడ ఎవరు లేరు కదా, కిషన్ రెడ్డి అని ఆశ్చర్యపోయాడు, కౌగలించుకున్నాడు. అప్పుడే నేను అడిగా, సార్ వర్గీకరణ చేస్తారనే మాట మీరు ఇస్తున్నారు కాబట్టి నేను నమ్ముతున్నా సార్, కానీ ఒక మీటింగ్ రండి సార్, ఇంకా జాతి నమ్ముతుంది, సమాజం నమ్ముతుంది సార్. ఇప్పుడు మీ మధ్యలో నేను మాట్లాడాను, నేనే చెప్పాలి పేపర్తో. పేపర్ చెప్తే ఇచ్చిండో ఇయ్యలేదో హామీ కృష్ణ అట్లా చెప్పుకుంటారు అంటారు సార్, కానీ మీరు జనంలోకి వచ్చి చెప్తే మా జాతి విశ్వసిస్తుంది సార్ అని చెప్పాను. ఓకే, మరి వేదిక మీద అదవుతే మరి ఇదేంది, ఇది ఎక్కడిది, ఒక రూమ్దే కదా. ఇది జూలై 8 నేను ఇచ్చింది ఎప్పుడు వినతి పత్రం చదువుకున్నాడు కదా అదే రోజు. ఓకే, మరి చదువుకున్న అతను వెంటనే దగ్గర తీసుకున్నాడు కదా. ఒక ప్రధానమంత్రి మరి ఒక గదిలో కూడా ఎందుకు దగ్గర తీసుకున్నాడు? అక్కడ ఎవరు లేరు కదా, షో చేయాల్సిన అవసరం లేదు కదా. ఇదేం చెప్పండి. ఓకే, ఇదేందో చెప్పండి. నిన్న వరంగల్ సభలో కూడా చూసిన సేమ్ అట్లనే మళ్ళీ. ఓకే, అది చెప్పి నంబర్ 1 ఇది ఎవరి చూడని సమయంలో జూలై 8 జూలై 8. మరి ఇది ఇంకా ఇదంతా జనరల్ ఇద్దరం కలిసి లాస్ట్ నిమిషంలో ఆయన చేయి పట్టుకొని వచ్చి నిలబెట్టాడు. కానీ మరి నిన్నటి జూలై 8 కంటే నిన్న వరంగల్ కంటే జూలై 8 కంటే మరి నన్ను ఓదార్చిండు కదా. వాళ్ళు గుండె మీద పెట్టుకున్నాడు కదా తలను. పోతున్నప్పుడు నా నొసటి ముద్దాడిపోయాడు కదా. ఓకే, ముద్దాడిపోయాడు కదా. ఎందుకు? అరే ఒక న్యాయం కోసం 30 ఏళ్ళ పోరాటం నడుపుతున్నాడు, అంత్యోదయ స్ఫూర్తి కదా, దానికోసం కొట్లాడుతున్నాడు కదా అని చెప్పి ఆయనలో ఎక్కడో దిక్కు గొప్ప మనసు ఎంఆర్పిసం పడ్డది. కాబట్టి అది ప్రదర్శన. ఇప్పుడు నిన్న మీరు చూశారు వరంగల్లో. ఓకే, నిన్న వరంగల్లో మీరు అది ఇంకా అది చూడండి, అది ఎట్లా అందరినీ ఇట్లా చూసుకుంటూ పోతున్నాడు. నేను ఇట్లా నిలబడ్డా, నన్ను చూసుకొని ఇట్లా వచ్చి కౌగలించుకున్నాడు. అంటే ఆయనలో ఉండబడే గొప్పతనం కదా. అసలు నాన్న ప్రధానమంత్రులు అనేటోళ్ళు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఇంత దగ్గర కానీ ఉంటారా అని చెప్పి, ఇంత దగ్గర అత్యంత సామాన్యులకు దగ్గర వచ్చి నిలబడి కూర్చొని వాళ్ళని పలకరించి ఎవరైనా ఉంటారా? ముఖ్యమంత్రులు అంటేనే ఏదో ఎక్కడుండో అవతార పురుషులుగా దిగిపడ్డారట్టుగా, ప్రధానమంత్రులు అవుతే అసలు ఇక దేవతల్లాగా ఫీల్ అవుతారు. కానీ నరేంద్ర మోడీ గారు రుచి చూసారు మీరు మొత్తానికి. ఇప్పుడు ఆయన గొప్పతనం అంటున్నారు. ఒక అత్యంత పేద కుటుంబంలో మేము పుట్టిన మేము, అసలు ఈ కుల సమాజంలో మేము ప్రత్యక్షంగా చూసింది కదా, పశువులను చేతుల్లో పెట్టుకొని తీసుకెళ్లే సమాజంలో, మేము కనిపెత్తనే దూరం పెట్టిన సమాజంలో మరి ఒక ప్రధానమంత్రి, ఒక ఉద్యమ నాయకుడిని, ఒక కార్యకర్తని నేను 3 సందర్భాలు వస్తే 3 సందర్భాలు సీనే కదా, అంతే కదా. అంటే ఆయన గొప్ప మనసు, పేదల పట్ల ఆయనకు ఉండబడే కన్సర్న్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆయన యుద్ధంలో సైన్యాధిపతే, కానీ ఎవరన్నా
ఇబ్బందులు పడుతున్న వాళ్ళు లేదా తన మనసుకు నచ్చిన వాళ్ళు బాధపడితే ఆయన కన్నీరు తీస్తాడు. మరి మన ఎవరు జమ్మూ కాశ్మీర్ ఆయన గులాం నబీ ఆజాద్, ఆయన రాజ్యసభ సభ్యుడిగా రిటైర్డ్ అవుతున్న రోజు ఆయనను గుర్తు చేసుకొని నరేంద్ర మోడీ గారు కళ్ళనీళ్ళు తీశాడు కదా. ఆయన స్నేహాన్ని గుర్తు చేసుకొని కళ్ళనీళ్ళు తీశాడు కదా. అది నటనంటమా? ఓకే. మన ఇది చంద్రయాన్ 2 నాది, చంద్రయాన్ 2 ఫెయిల్ అయినప్పుడు సైంటిస్ట్ శివన్ దగ్గర తీసుకొని ఓదార్చాడు కదా, ఓదార్చాడు కదా. అంత గొప్ప మనసు ఉంటేనే కదా అది చేసేది కదా. అందువల్ల నరేంద్ర మోడీ గారు సమర్థుడైన సైన్యాధిపతి, సాహసాల్లో శక్తివంతుడు. అతను సాహసాలు చేయడంలో శక్తివంతుడు, కానీ మనసు వెన్నపోస, అంటే స్పందించే గుణం ఉన్న ఆ గొప్ప మనసే మమ్మల్ని అట్లా దగ్గర తీసుకుంది. సో ఫైనల్గా మొత్తానికి నరేంద్ర మోడీ గారి ద్వారా 30 ఏళ్ళ మీ కళ అంటే సమాజం కళ అనుకోవచ్చు ఒక విధంగా. సో మీ ఒకవేళ ఎంఆర్పిఎస్ ఉద్యమం కనుక ఒక చరమాంకం వచ్చేసి సక్సెస్ అయితే కనుక అది తెలంగాణలో పెద్ద పెనుమార్పు అవుతుంది. అది రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ అదొక చరిత్ర సృష్టించేటువంటి అంశం. అది మీ ద్వారా నరేంద్ర మోడీ ద్వారా అవ్వాలని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే 30 ఏళ్ళ పోరాటం ఎందుకంటే ఎక్కువ పోరాటం చేయడం కూడా మంచిది కాదు, ఎక్కడో చోట దానికి రావాలి. ఇది నరేంద్ర మోడీ గారికి సంబంధించి సరి అయిన వ్యక్తి చేతిలో సమస్య పడ్డది, సమర్థుడైన చేతిలో దానికి 30 ఏళ్ళ కాలం ఎదురు చూడాలి. ఎదురు చూడడంతో పాటు నిలబెట్టుకుని రావాల్సి వచ్చింది. ఎదురు చూడడం కాదు, దాని వైపు నడుపుకుంటూ తీసుకొచ్చి ఆ దశలో వచ్చింది. కరెక్ట్ ఎవరి చేతిలో సమస్య పడాలో వాళ్ళ చేతిలో పడ్డాయి. ఓకే సార్, ఇది మందకృష్ణ గారు నరేంద్ర మోడీ గారికి సంబంధించి, అంటే కెమెరా ముందు మనం చూసిన అంశాలు కాదు, కెమెరా వెనకాల నరేంద్ర మోడీ ఉన్నటువంటి ఆర్ద్రత, ఆయన మనసును అర్థం చేసుకున్నటువంటి విధానము. సో మొత్తానికి నరేంద్ర మోడీ పైన పూర్తి స్థాయి భరోసా, నమ్మకాన్ని పెట్టారు. కొద్ది నెలల్లో ఏం జరగబోతుందో చూద్దాం.